హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇక ఈరోజు సిద్ధు ఇంకా తులసి అయితే ఎంతో అన్యోన్యంగా గుడిలో అయితే ప్రదక్షిణాలు చేసేస్తారు. ఇక వాళ్ళు ప్రదక్షిణాలు చేసినప్పుడు దొరబాబు అయితే ఫోటోలు తీస్తాడు. ఇక ఆ ఫోటోలుని పట్టుకుని దీని పని చెప్తాను అనేసి అనుకుంటూ ఉంటాడు. ఇక మరో పక్కన జై అయితే ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు. ఇక అప్పుడే జాను అయితే ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉంటుంది. ఏంటి జాను ఇది, నీ సుకుమారమైన చేతులతో ఇల్లు ఎందుకు తుడుస్తున్నావు? మన ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి పని లేకుండా చేద్దాం అనుకుంటున్నావా అని అంటాడు. అదేంటి సార్, మన ఇంట్లో పని వాళ్ళు ఎవరున్నారు, మన ఇద్దరమే కదా అని అయితే జాను అంటుంది. లేదు జాను, వాళ్ళు డే టైంలో రారు, నైట్ టైంలో వస్తారు. మన ఇంటి లాక్కి సెన్సార్ ఉండాలి కదా, అందుకని డే టైం కాకుండా నైట్ టైం వస్తారు అని చెప్తాడు. అవునా సార్ అని అంటుంది. సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని చెప్తాడు జై. ఇంకా జాను అయితే ఫ్రెష్ అవడానికి వెళ్తుంది. ఇక జై అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు, జాను, నువ్వు పని వాళ్ళు వస్తే వాళ్ళతో మాట్లాడతావు, అది నాకు నచ్చదు. నువ్వు మాట్లాడితే అది నాతోనే అవ్వుండాలి, నువ్వు తిడితే అది నాతోనే అవ్వుండాలి, నీకు సంబంధించింది ఏదైనా సరే అది నాకే దక్కాలి అని అయితే అనుకుంటూ ఉంటాడు. అందుకే ఈ ఇంటికి బంధువులు గాని పనివాళ్ళు గాని ఎవ్వరూ రారు అని అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక సిద్ధుతో తులసి దిగిన ఫోటోలను దొరబాబు ఇంటికి తీసుకుని వచ్చి అందరికీ చూపించి రచ్చరచ్చ అయితే చేస్తూ ఉంటాడు. ఇక సంతోష్ అయితే తులసిని కొట్టడానికి కూడా వెళ్తాడు. కానీ అప్పుడు లక్ష్మి అయితే ఆపుతుంది. తులసి నిజంగానే పడబోయింది, ఆ అబ్బాయి పట్టుకుని ఉంటాడు, దాంట్లో తప్పేముంది అని అయితే సర్ది చెబుతుంది. ఇక మరో పక్కన జాను ఇక జైలు అయితే పడుకుని ఉంటారు. ఇక అర్ధరాత్రి అవ్వడంతో జై అయితే లేచి పనివాడిలాగా రెడీ అయితే అయ్యి ఇల్లు అన్నీ తుడిచేసి మంచిగా తడిబట్ట పెట్టి బయట నీళ్లు జమ్మి ముగ్గు అయితే పెడుతూ ఉంటాడు. ఇక జైసార్ పక్కన లేరేంటి అని జాను అయితే లేచి నెతుక్కుంటూ జైసార్ అని అరుస్తూ కిందకి అయితే వచ్చి నెతుకుతూ ఉంటుంది. ఇక జై ఏమో బయట ముగ్గు పెడుతూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా జాను బయటకు వచ్చి చూసి అలా జైసార్ని చూసి షాక్ అవుతుంది. మరి నెక్స్ట్ ఏం జరిగిందో తెలియాలి అంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.